హాయ్ ఫ్రెండ్స్. సో నా వీడియోస్ ఎలా ఉన్నాయమ్మా? నచ్చుతున్నాయా మీకు? బోర్ కొడుతున్నాయా? ఏ టాపిక్స్ బోర్ కొడుతున్నాయి, ఏ టాపిక్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి? ఫ్రాంక్గా చెప్పండి మా, నేనేమనుకోను. మీరు ఏవి మాట్లాడమంటే అవే మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను మా. ఇకపోతే చాలామందిని బాధపడుతూ ఉంటాము. పాతవి ఎప్పుడో బ్రెయిన్లో ఉంటాయి. ఫ్యూచర్ గురించి చాలా దిగులు పడుతూ ఉంటాము, ప్రజెంట్లో అసలు ఉండము కదా. సో నేనేం చెప్తాను అంటే, పోయినవి తిరిగి రావు, టైం ఏమో గడిచిపోతూ ఉంది. మనం ఎంత బాధపడ్డా పాత వాటిని మనం ఏం చేయలేము. సో ఫ్యూచర్ గురించి దిగులు పడ్డంలో అర్థం లేదు. అద్భుతాలు జరగచ్చు కదా, ఏదైనా జరగచ్చు రేపు. సో ప్రజెంట్లో ఉన్నాము అంటే హ్యాపీగా ఉంటామా, మనం ఏది మార్చలేము. కానీ ఆశ అనేది ఒకటి ఉండాలి, కోరిక అనేది ఒకటి ఉండాలి, ఒక గోల్ ఉండాలి ప్రతి మనిషికి. అంటే మీరు అనొచ్చు, మేము హౌస్ వైఫ్ మేడం, మాకేం గోల్స్ ఉంటాయి అని. ఎందుకు ఉండవమ్మా హౌస్ వైఫ్స్కి? పిల్లల్ని సక్రమంగా పెంచుకోవడం చాలా పెద్ద గోల్. క్రమశిక్షణతో పెంచుకోవడం, వాళ్ళకి చక్కగా చదువుకునేటట్టు చూడడం, వాళ్లకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ పెట్టడం కదా, పద్ధతులు నేర్పించడం, మన సంస్కారం నేర్పించడం, మన సాంప్రదాయం నేర్పించడం, ఇవన్నీ హౌస్ వైఫ్కి ఉండే గోల్ మా కదా. ఇవి మనం మర్చిపోవాలా? మీరు ఎంత పెద్ద జాబ్ చేసినా, ఎంత పెద్ద బిజినెస్ చేసినా కానీ చివరికి ఇంటికే రావాలి, మన వాళ్ళతోనే ఉండాలి, కుటుంబంతోనే ఉండాలి. కుటుంబంలో ఏ ఒక్కరు వేరేగా ఉన్నా కానీ దెబ్బ మనకే తగులుతుంది, అవునా కాదా? సో ఇక్కడ మనం ఆలోచించాలి మా. తెలివంటే ఇక్కడే చూపించాలి అంటాను నేను. కొన్నిటి మనం ఏం చేయలేము మేడం, మా అత్తగారు ఇలా ఉంటారు, మా ఆడబడిచి ఇలా ఉంటారు, మా వారు రోజు తాగి కొడతారు, వీటిలన్నిటినీ మనం పెద్దగా మార్చలేమ్మా, నిజంగా చెప్తున్నాను. కానీ మన పిల్లలతో మనం బాగుండొచ్చు. ఏది ఎలా ఉన్నా కానీ డెసిషన్ అనేది పక్కాగా తీసుకోవాలి, నేను అది చెప్తాను మా. కొంతమంది వస్తూ ఉంటారు నా దగ్గరికి. సో వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. నేను ఒక 2-3 నిమిషాలు మాట్లాడిన తర్వాత అడుగుతాను, హెయిర్ లాస్ అంటున్నారమ్మా, బాగా నిద్రపోతున్నారు. అక్కడ 8 అవర్స్ రాసి ఉంటారు క్లయింట్ ఫామ్లో. 8 అవర్స్ నిద్రపోతున్నారంటే, నిద్రపోతాం మేడం అంటే సౌండ్ స్లీప్ ఉంటుందా? ఉంటుంది మేడం. నిజం చెప్పండి అంటే ఉండదు మేడం. వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది నాకు. ఏమ్మా అంటే, ఏదో ఆలోచనలు మేడం. నేను ఒకటే మాట చెప్తాను వాళ్ళకి, మా ఏదన్నా వింటూ నిద్రపోండి, చూడొద్దు, స్క్రీన్ చూడొద్దు. పక్కన ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్ కదా అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి మా. ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కోవచ్చు కదా, ఏముంది, చక్కగా పెట్టుకొని వింటూ పడుకోండి. మీకు ఇష్టమైన పాటలు వినండి, మీకు ఇష్టమైతే దేవుడి పాటలు వినండి, లేదా మెలోడీస్ వినండి, లేదా స్టోరీస్ వినండి, లేదా ప్రవచనాలు వినండి, మీకు నచ్చిన దేవుడి గురించి వినండి. వింటూ ఉంటే మీరు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు మా, చక్కగా నిద్రపోతారు. సో నిద్రపోయారు అంటే నెక్స్ట్ డే ఫ్రెష్గా ఉంటారు. కానీ చాలామంది ఇది చేయరు, ఆలోచిస్తూ పడుకుంటారు. ఈరోజు మార్నింగ్ మా అత్త ఎందుకు ఇలా అనింది, మా ఆయన ఎందుకు తిట్టాడు, నా కొడుకు ఎందుకు నా మాట వినలేదు, నా కూతురు నాకు ఎందుకు ఎదురు చెప్పింది, ఇవే ఉంటాయమ్మా. అంటే మీరు అనుకోవచ్చు, మేడం మీరే చెప్తున్నారు కదా పద్ధతిగా పెంచమంటున్నారు, మరి పిల్లలు మన మాట వినాలి కదా అంటారు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రతిదీ మనం చెప్పకూడదుమా, ప్రతిదీ ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇది కూడా మనకు తెలియాలి, దేంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, దేంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అనే విషయం వాళ్లకు 17-18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మనం తెలుసుకోగలిగి ఉండాలి. నేను ఫ్రీడమ్ ఇవ్వమంటాను, కానీ విచ్చలవిడితనం ఇవ్వకూడదు అంటాను. ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు మా. ఇవి ఎవరు చెప్పరు, మనకు మనం చూసి నేర్చుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లల రూమ్లోకి వెళ్తే వాళ్ళకి చాలా కోపం అని. మీ హక్కు కదా, మీ పిల్లలు, మీరు పిల్లల రూమ్లోకి వెళ్ళి ఎందుకు చూడకూడదు? వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చూడకూడదమ్మా? వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చదువుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ మనకు తెలుసుకునే హక్కు ఉంది. కానీ ప్రతిదానికి, చిన్నదానికి కూడా నువ్వు ఆ ఫ్రెండ్తో ఎందుకు మాట్లాడవు, నువ్వు ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడవు, నువ్వు ఈ అబ్బాయితో ఎందుకు మాట్లాడవు అని ఆర్గ్యూ చేయకూడదు. ఫ్రెండ్ లాగా ఉండమంటాను, ఉండాలి కూడా. కొంతమంది అంటూ ఉంటారు, పిల్లల్ని మనం కంటాం కానీ వాళ్ళ రాతల్ని మనం కంటామా అని చెప్పేసి. నిజమే, అన్నీ మనం మార్చకపోవచ్చు, కానీ ఒక పద్ధతిలో మనం పెంచాము అంటే పిల్లల్ని మనం కాదని పోరుమా. అమ్మ అంటే 99.9% పిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మీరు అలా ఉండాలి. ఇది నేను చెప్తాను, ఇది మనం తెలుసుకోవాలి మా.
రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే వాళ్ళవి కూడా కొన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, కొన్నిట్లో వాళ్ళని అనుసరించి పోవాలి. అది ఏది అనేది మీరు చూడాలి. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని బోళ్ళంత డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఏది అడిగితే అది తెచ్చివ్వడము, నో అని చెప్పకుండా ఉండడము, వాళ్ళు అడిగిన ఫుడ్ అంతా ఇవ్వడము, వాళ్ళు అడిగిన బట్టలన్నీ కొనివ్వడము, వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉండడం, ఇది కాదు ప్రేమ అంటే. మంచి చెడు చెప్పడము, మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కొంచెం చెప్పడము, మీకు ఎంత డబ్బులున్నా సింపుల్గా ఉండాలని చెప్పడము, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలని చెప్పడము, పక్కన వాళ్ళతో బాగుండాలని చెప్పడము, షేరింగ్ ఉండాలని చెప్పడము, ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఒక మాట పలకరించాలని చెప్పడము, అందరితో మంచిగా మాట్లాడాలని చెప్పడము, మన దగ్గర ఎంత డబ్బులున్నా ఆ పొగరు తలకు రాకుండా ఉండాలని చెప్పడం, ఇవన్నీ మన బాధ్యత, తల్లి బాధ్యత అని చెప్తాను నేనైతే. ఎప్పుడైతే తల్లి ఇవన్నీ పట్టించుకోదో పిల్లలు మాట వినరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. డబ్బులు ఉండడం పెద్ద గొప్ప చెప్పండి మా. కష్టపడితే వస్తాయి, లేదా లక్ బాగుంటే వస్తాయి, లేదా తాతలు తండ్రులు సంపాదించిన ఉంటే వస్తాయి. కానీ మంచి మర్యాద, మంచి సంస్కారం ఉండడం ఎంత గొప్పమ్మా. అలాంటి వాళ్ళని అందరూ అభిమానిస్తారు, ఆదరిస్తారు, రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తారు. మీ పిల్లలు ఎంత మంచి వాళ్ళని అంటారు. ఇది మనకు ఎంత గ్రేట్ ఫీలింగ్ ఉంటుంది చెప్పండి. మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారు ఇలా? టైం లేదంటారు, పిల్లల్ని చూసుకోకుండా టైం లేదు, మీరు ఏదైనా పని ఉందంటే పని మానేయండి. మన భవిష్యత్ అంతా పిల్లలు ఒక పద్ధతిలో వచ్చారు అంటే మీరు గుండెల మీద చేసుకొని ఉండొచ్చు. ఇలా చెప్తున్నానని వాళ్ళు సంపాదించే డబ్బులు మీకు ఇవ్వాలన్నట్టు కాదు, అది వేరు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. బిడ్డల్ని మనం ఇష్టంగా కన్నాము, ఇష్టంగా పెంచుతున్నాము, పద్ధతిగా పెంచుతున్నాము, తర్వాత వేరే సంగతి అది. ఇప్పటికి కూడా కొంతమంది అంటూ ఉంటారు, మేడం మాకెంతో డబ్బులు ఉన్నాయి, మా బాబు యూఎస్ వెళ్ళిపోయాడు, రావడం లేదు, కనీసం ఫోన్ కూడా చేయడం లేదు అంటే నేను పాపం వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. కానీ తప్పెక్కడుందమ్మా? ఆ బాబుకి తన భార్య తన బిడ్డలే ఎందుకు ఇంపార్టెంట్ అని అనిపిస్తూ ఉన్నారు? అమ్మా నాన్న ఎందుకు గుర్తు రావడం లేదు? దీంట్లో మన తప్పేమన్నా ఉందా చెప్పండి. లేదు అనుకుందాం. చాలా మంచి వాళ్ళు పేరెంట్స్, చాలా ముద్దుగా పెంచుకున్నారు, చాలా ఇష్టంగా పెంచుకున్నారు, చాలా వెదవనుకుందాం కొడుకుని. అలాంటప్పుడు కొడుకు మీద ఎందుకు అంత వ్యామోహం? వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం ఎందుకు పడి చచ్చిపోవాలి? ఎందుకు మనకు ఆ డిటాచ్మెంట్ ఉండకూడదు చెప్పండి? ఇలా ఆలోచిస్తే మనం చాలా సంతోషంగా ఉంటామా. ఇలాంటి ఆలోచనలు రావాలి అంటే మనకు మెచ్యూరిటీ ఉండాలి. నేను అదే చెప్తాను, 50 ఇయర్స్కి 60 ఇయర్స్ కూడా మీకు మెచ్యూరిటీ రాకపోతే ఎలా చెప్పండి? వానప్రస్థం అంటారు. అంటే వానప్రస్థం అంటే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి ఉండమని కాదు. ఈ కుటుంబ బాధ్యతల నుంచి, ఈ వ్యామోహం నుంచి కొంచెం తగ్గి ఉండండి. ఇంత అటాచ్మెంట్ పెట్టుకోకండి. మనవాళ్ళ ఇష్టం, మనవరాళ్ళ ఇష్టం, కొడుకు కూతుర్లు ఇష్టం, కానీ ఎంతవరకు కొంతవరకు. ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ మన మైండ్లో పెట్టుకుంటామో, ఇలాంటి వాటిల్ని మనం అలవాటు చేసుకుంటామో హ్యాపీగా ఉంటామా. మీరు అనొచ్చు, మరి మీరున్నారా అని చెప్పేసి. నా పిల్లల్ని, నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు. నేను ఎప్పుడు ఇదే మాటలు చెప్తాను. అట్లనే నా పిల్లలంటే నాకు ఇష్టం లేదా? చాలా ఇష్టమ్మా. వాళ్ళు వేరేగా ఉండరు, ఉన్నా కానీ నేనేం ఫీల్ అవ్వను. నా పనులతో నేను ఉంటాను. నాకు చాలామంది ఉన్నారు అభిమానించేవాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్. నేనంటే పడి చచ్చిపోయేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. పిల్లలే ప్రాణం, పిల్లలే నా లోకం, పిల్లలు లేకపోతే నేను లేను అనే మాట నేను ఒక్కరోజు కూడా చెప్పను. నిజమ్మా. అంటే ఇది పిల్లల గురించే టాపిక్ కాదు, ఏదైనా చెప్తాను. ఎందుకంటే మనకు షాక్స్ అన్నీ వచ్చేది మెయిన్ పిల్లల దగ్గర నుంచే. ఎంతో కష్టపడి పెంచాను మేడం, మా వాడిలా అయిపోయాడు. ఎంతో కష్టపడ్డాను మేడం, నా కూతురు వెళ్ళిపోయింది. ఇలా అన్నమాట. సో ఏదేమైనా కానీ మనం ఏం చేయలేము, వాళ్ళ తలరాతల్ని మనం మార్చలేము. మన తలరాతని మనం మార్చుకోవచ్చు, మన చేతుల్లో ఉంది. అవునా కాదమ్మా చెప్పండి? అంతేకాని ప్రతిదానికి డిప్రెస్ అయిపోయి దిగులుగా ఉండకండి. హ్యాపీగా ఉండండి, చాలా ఉన్నాయి చేసేవి. సో ఈ టాపిక్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? ఉంటే చెప్పండి మా కామెంట్స్లో. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, మాట్లాడతాను. ఓకేనా? బాయ్ మా.